ఎండోమెట్రియోసిస్ ఈస్ట్రోజన్ డిపెండెంట్, హార్మోన్ డిపెండెంట్ గైనకలాజికల్ ప్రాబ్లమ్. సో దీనివల్ల మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కూడా ఓవరీలో సిస్ట్ ఫామ్ అవటం కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ మళ్ళీ మాటికి వస్తూ ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియోసిస్లో సిస్ట్లు అనేవి ఓవరీలో ఫామ్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా ఈ ఎండోమెట్రియంలో డెవలప్ అయ్యే లేయరే ఓవరీలో డెవలప్ అయినప్పుడు బ్లడ్ క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది సర్జరీ తర్వాత రిమూవ్ చేసినా కూడా ఇవన్నీ మళ్ళీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా సిస్టులు రావచ్చు. అదే ఓవరీలో రావచ్చు, రెండో ఓవరీలో కూడా రావచ్చు. మరి ఒకసారి సర్జరీ అయినాక మాటికి సర్జరీ చేయాలంటే ఇబ్బంది కదా. మరి నెక్స్ట్ సర్జరీ చేయకుండా ఏదైనా చిన్న ఉపాయాలు ఉన్నాయా, మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయా అనేది మనకి మనసులో వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మనం ఒక ప్రొసీజర్ స్క్లీరోథెరపీ అనే దాని గురించి ఆలోచించవచ్చు. సో ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. సో దీనిలో మామూలుగా ఏం జరుగుతుందంటే మనం ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా ఒక నీడిల్ని అటాచ్ చేసుకుని ఈ ఓవరీలో ఉండే బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నార్మల్గా ఎగ్ రికవరీ ఎలా చేస్తామో ఆ రకంగానే ఉంటుంది. సో ఈ స్క్లీరోథెరపీలో ఈ సిస్ట్లో ఉన్న బ్లడ్ని బయటికి తీసి తర్వాత దీనిలోకి అబ్సల్యూట్ ఆల్కహాల్, ఎథనాల్ అని అంటాం, 95% ఎథనాల్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఈ ఎండోమెట్రియల్ లేయర్ లోపల ఓవరీలోది ఫైబ్రోస్ అయ్యి ష్రింక్ అయ్యి ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో మరి కొంతమందిలో మాటికి సర్జరీస్ చేయలేకపోవచ్చు, అండ్ అలాగే కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సర్జరీస్ చేయటం వల్ల మరి ఎక్కువసార్లు చేసే కొద్దీ కొన్ని రిస్క్లు అనేవి పెరుగుతూ ఉండొచ్చు. సో అట్లా ఉన్న సిట్యుయేషన్లో ఈ స్క్లీరోథెరపీ వల్ల మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గకుండా సహాయపడుతుంది. బికాజ్ మనం ఈ నార్మల్ టిష్యూని టచ్ చేయట్లేదు. సో ఓన్లీ ఆ సిస్ట్ని ఆస్పిరేట్ చేస్తాం. అలాగే ఈ సైజు తగ్గటం వల్ల సిమ్టమ్స్ తగ్గుతాయి, అంటే పెయిన్ అనేది తగ్గవచ్చు. అట్లాగే కొంతమందికి మనం 3 నుంచి 6 నెలలు మెడికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటాం. సో అది బెటర్గా పనిచేయటానికి కూడా ఈ సిస్ట్ని మనం ఆస్పిరేట్ చేసినప్పుడు తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో ఎగ్ రిజర్వ్ తగ్గకుండా ఉండాలి అనుకున్నప్పుడు, అలాగే మనం పెద్ద సర్జరీస్ అప్పుడే వద్దు అనుకున్నప్పుడు, అండ్ ఇట్స్ ఎ సింపులర్ ప్రొసీజర్, కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్, కొంచెం సేఫర్ ప్రొసీజర్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఇది ఎవరిలో చేయలేము. మెయిన్గా మనకి సిస్ట్లో మల్టిపుల్ సిస్ట్ అంటే మల్టీలాక్యులేటెడ్ సిస్ట్ అని అంటాం. సో డిఫరెంట్ టిష్యూస్ లాగా ఉండి మల్టీలాక్యులేటెడ్ సిస్ట్ ఉన్న, కాంప్లెక్స్ సిస్ట్ ఉన్న ఇలాంటి వాళ్ళలో మనం ఈ స్క్లీరోథెరపీ అనేది చేయటానికి ఉండదు. అలాగే డీప్ డిజీజ్ అంటే బవల్ అయ్యేంత కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడక్కడ నాడ్యూల్స్ ఉండి ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ స్క్లీరోథెరపీ చేసినందువల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఓన్లీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉండి కొంతమంది సైజ్ ఆల్మోస్ట్ 4 to 10 సెంటీమీటర్స్ దాకా పెరిగిపోతూ ఉంటుంది ఎంత సర్జరీ చేసినా కూడా. అలాంటి వాళ్ళల్లోనూ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి ఇది ఒక చాలా మంచి ప్రొసీజర్. కొంతమంది లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు, కానీ సింప్లెస్ట్, సేఫెస్ట్, ఈజియెస్ట్ అనేది మనం ట్రాన్స్వజైనల్గా దీన్ని ఆస్పిరేట్ చేయటం, ఎథనాల్ ఇంజెక్ట్ చేయటం. సో ఈ ప్రొసీజర్ కంపారిటివ్లీ సేఫర్. సో దీనిలో కాంప్లికేషన్స్ రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇది ఇన్ అ వే ఇట్స్ అ బ్రిడ్జింగ్ ప్రొసీజర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్కి ముందు మనకు కొంత హెల్ప్ ఉంటుంది. సో దీనివల్ల నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా అవకాశాలు పెంచుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది.